అందరికీ నమస్కారం. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి సిద్దిపేట తెలుగు యువ నుండి వచ్చాము. గుండారెడ్డిపల్లెలో వరకవి సిద్ధప్ప గారి ఆశ్రమంలో ఉన్నాము. వీరు వారి కనిష్ట పుత్రులు మాణిక్యలింగం గారు, వారి శిష్య పంపర్లో ఉండేటువంటి గ్రామ వాస్తవ్యులు రాజారెడ్డి గారు, ఈ తెలుగు వివాహం యొక్క విద్యార్థులందరం ఉన్నాము. ఇక్కడ మేము వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఈ సంవత్సరం జిజ్ఞాస ప్రాజెక్టు కోసము వరకవి సిద్ధప్ప సంస్కరణ భావాలు భజన మండల సేవలు అనేటువంటి కార్యక్రమంలో మేము ఈ అంశం మీద ఇక్కడ ఊరి వాళ్ళని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాతో పాటుగా గుండారెడ్డిపల్లె వాస్తవ్యులు, స్థానిక భజన బృందం యొక్క నాయకులు ఎలగందుల మల్లయ్య గారు మనతో ఉన్నారు. నమస్కారం మీకు మల్లయ్య గారు. మీరు వరకవి సిద్ధప్ప గారి ఊర్లో పుట్టినందుకు అదృష్టం అని మీరు భావిస్తున్నట్టు నేను అనుకుంటాను. చాలా అదృష్టం అనుకుంటున్నారు మీరు, ఎందుకంటే ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థలం. ఇది ఇక్కడికి వస్తే మనకు ఒక ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అట్లాంటి వాతావరణంలో మీరు ఏ వయసు నుంచి ఈ భజన మొదలైంది, ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా ఆసక్తి కలిగింది, అంటే ఎట్లా ఇష్టం కలిగింది ఈ విషయం మీద మీకు? సార్ అప్పుడు అశోక సామ్రాజ్యం అని సిద్ధప్ప గారు ఒక పుస్తకం రాసింది. ఫస్ట్ అశోక సామ్రాజ్యం. ఆ అశోక సామ్రాజ్యాన్ని ఆటాడింది సార్ ఇక్కడ మా పెద్దల పూర్వీకులు. సాకల మల్లయ్య, సాకల చంద్రయ్య, మాది మధ్యల మల్లయ్య, మధ్యల కిష్టయ్య, కొంకొప్పుల చంద్రయ్య, కొంకొప్పుల వీరయ్య, పూసాల ఎల్లయ్య, పోతే పంతులు మన మంగమ్మతో కొడుకు మైసరాజు, కనకరాజు, అందరూ భాగవతం కట్టిండ్రు. ఆ అశోక సామ్రాజ్యాన్ని ఆడిరు. దాంతో ఊళ్ళే భజనలు చేసుకుంటా. ఇక అప్పటి నుంచి మేము చిన్నపిల్లలు. అప్పుడు మీ వయసు ఎంత? అప్పటికి నా వయసు 15 సంవత్సరాల కూడా సార్. 15 ఏళ్ళు. ఇప్పుడు మీ కత్తోళ్ళు ఇంకా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. మీ దోస్తులు ఉన్నారు, భాగవతాలు ఆడిన వాళ్ళు ఉన్నారు, ఈ పద్యాలు భజనలు చేసుకున్న వాళ్ళు ఇంకా స్థిరంగా చేస్తున్నారు. ఎంతమంది ఉన్నారు మీ భజన బృందంలో? 12 మంది ఉన్నాం సార్. 12 మంది ఉన్నారు. ఇట్లాంటి టీంలు ఇంకా చుట్టుపక్కల ఊర్లలో ఎక్కడ ఉన్నాయి మనకు సమీపంగా? వేరే అంటే మన చుట్టుపక్కల ఊర్లలో ఏమన్నా తెలుసా? గుగ్గిళ్ళ కాడ, కూరెళ్ళ కాడ. ఇప్పుడు మీరు కూడా ఈ 8 మంది ఒకే వర్గం వల్ల కుక్కలు ఉన్నారు. ఎవరైతే ఆసక్తి ఉన్నారో, ఈ తత్వం మీద ఎవరికైతే ప్రేమ ఉందో వాళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడ్డారు. ఒక్క పద్యము మా కోసం మీరు ఏది సిద్ధప్ప గారు కులము అనేటువంటిది ఏమీ లేదు, అందరం ఒకటే అని చెప్పినటువంటి పద్యం ఉంది కదా, అది ఒక్కసారి మీ నోటి నుంచి ఒకటి వినిపించండి మాకు. ఏ కులం అని నన్ను ఎరుకతో నడిగేరు, నా కులంపును చెప్ప నాకు సిగ్గు. తండ్రి పొందిలివాడు, తల్లి దాసరి వనిత, మాత తమాలోడు మరియు వినుడి. మా అత్త మాది గది, మామ ఎరుకలివాడు, మా బావ బలిజతడు మానవతుడు. కాపువారి ఇంటి కాంత దొమ్మరి వేస, భార్య కావలె నాకు ప్రాణకాంత. పరుల మోయించి గడకెక్కి పాటబాడి, కులము మరసియు నన్ను గూడు మనియే. వినుడి మాయప్ప సిద్ధప్ప విగుతుడప్ప, కనుడి కరమొప్ప కవిగొప్ప కనుక మొప్ప. చాలా బాగుంది సార్. మాలోడు అంటే